థియేటర్ హౌస్ఫుల్ ఈ మాట విని చాలా కాలం అవుతుంది. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న హౌస్ఫుల్ అవుతున్న థియేటర్ల సంఖ్య సింగిల్ డిజిట్స్లోనే ఉంటుందని చెప్పొచ్చు. కానీ 1970లో విడుదలైన ఒక సినిమా ఇప్పుడు కూడా హౌస్ఫుల్ రికార్డ్ చేసిందంటే నమ్ముతారా? ఇది జరిగింది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు. కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ మొత్తంలో మోస్ట్ అండర్ స్టేటెడ్ సెక్షన్ ఏదైనా ఉందంటే ఇదే. ఇందులో పాత సినిమాలకు కొత్త పిక్చర్, సౌండ్ క్వాలిటీ, హంగులను అద్ది ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లిస్ట్లో ఈ ఏడాది సత్యజిత్ రే తెరకెక్కించిన అరణ్యేర్ దిన్ రాత్రి సినిమా కూడా ఉంది. విజువల్ స్టోరీ టెల్లింగ్లో ఈ సినిమా ఓ మాస్టర్ క్లాస్ అని చెప్పడానికి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. 1970లో వచ్చిన ఈ మూవీని ఈ ఏడాది కాన్ క్లాసిక్స్లో ప్రదర్శించారు. ఈ సినిమా కోసం వచ్చిన ఆడియన్స్తో థియేటర్ హౌస్ఫుల్ అయింది. ఈ మూవీని చూడటానికి 55 ఇయర్స్ తర్వాత కూడా ఆడియన్స్ భారీగా క్యూ కట్టారు. ఆఖరి నిమిషంలో టికెట్స్ లేక ఫ్రీ సీట్ ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చిన వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. అరణ్యేర్ దిన్ రాత్రి మూవీని పట్టణ, గ్రామీణ వాస్తవాల మధ్య క్లాష్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను సునీల్ గంగోపాధ్యాయ్ రాసిన ఓ నావెల్ ఆధారంగా తీశారు. ఈ మూవీ కథ మొత్తం తమ అర్బన్ జీవితాల నుంచి కాస్తంత దూరం వెళ్దామని అనుకుని బీహార్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్ళిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో రే మనల్ని కూడా భాగస్వాములను చేసేశారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ నలుగురు వ్యక్తుల్లో మనల్ని, మన స్నేహితులను ఊహించుకునేలా రే కథను చెప్పారు.